అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 89 అగ్ని ప్రమాదంలో హాస్ని. ఇక స్టోరీకి వెళ్తే కావ్యను వెంటనే ఇంట్లో నుంచి పంపించాలని మహేంద్రకి ఫోన్ చేసి పిలిపిస్తుంది హాస్ని. గార్డెన్లో ఇద్దరూ మాట్లాడుతూ ఉండగా చూసిన విరాట్ తన కోపం మొత్తం హాస్ని మీద చూపిస్తాడు. ఆ కోపాన్ని చూసి భయపడి పారిపోతున్న హాస్నిని పట్టుకొని ఒక చెట్టుకు అదిమి పెట్టి నిలబెడతాడు విరాట్. ఛీ, ఏం చేస్తున్నారు విరాట్ గారు, వదలని నన్ను అని గట్టిగా అరిచింది హాస్ని. ఎన్నిసార్లు చెప్పినా నా మాట అంటే లెక్కలేదు కదా నీకు. ఈరోజు నీకు గుణపాఠం చెప్పే తీరుతాను. మీరు నాకెలాంటి పాఠాలు నేర్పించాల్సిన అవసరం లేదు, వదలని ముందు అని అరిచింది హాస్ని. విరాట్ ఆమెను చూసి సాడిస్టిక్గా నవ్వుతూ, సరే, మాటలతోనే పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. హాస్ని ఆ షాక్లోనే ఉండగా వెంటనే బలవంతంగా తన పెదాలను అందుకున్నాడు విరాట్. ఊపిరి ఆడకుండా కిస్ చేస్తున్న విరాట్ని బలవంతంగా వెనక్కి నెట్టాలని ట్రై చేసినా అతను కొంచెం కూడా పట్టు వదలకపోవడంతో ఊపిరి ఆడక గింజుకుంటున్న ఆమెను ఒక్క క్షణం వదిలి మళ్ళీ నోరు తెరిచేలోపే మళ్ళీ కిస్ చేయడం మొదలుపెట్టాడు. విరాట్ ఎంత కోపంగా ఉన్నాడో తన పెదాలకు అవుతున్న గాయాలు చూస్తూ ఉంటే అర్థమవుతోంది. ఊపిరి ఆడక హాస్ని కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి. 5 నిమిషాల తర్వాత హాస్ని వదిలి, వాడు నిన్ను తాకితే నిన్ను ఏం చేస్తానో తెలిసింది కదా. నా మీద నీ పెత్తనమేంటి? పిచ్చివాడివా, సైకోవా? నాకిష్టం లేకుండా అలా ఎలా చేస్తావు అని గట్టిగా అడగాలనుకుంది హాస్ని. కానీ విరాట్ మొహం చూస్తున్నా తనకి భయంతో మాట కూడా పెగలట్లేదు. కోపంగా విరాట్ని చూస్తూ, కొంచెం కూడా మీకు కామన్ సెన్స్ అనేది లేదు. ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో తెలియట్లేదు. ఏంటి బేబీ, గార్డెన్లో నీకు ఇలాంటి పని ఇష్టం లేదా? సరే అయితే మన రూమ్కి. విరాట్ మాటలకి హాస్ని శరీరం వణికిపోయింది. ఇప్పటికీ నొప్పిగా ఉన్న తన భుజాలు విరాట్ ఎంత కోపంగా ఉన్నాడో తెలియజేస్తూ ఉంటే అతని మాటలకి మరింత భయపడింది. హాస్ని ఆ ఆలోచనలోనే ఉండగానే మళ్ళీ తనను కిస్ చేయడం మొదలుపెట్టాడు విరాట్. ఈసారి అతన్ని అడ్డుకునే శక్తి కూడా లేక మౌనంగా ఉండిపోయింది హాస్ని. కొద్దిసేపటికి విరాట్ ఇంకా తన పెదాలకి గాయం చేస్తూ ఉంటే పిచ్చ కోపంతో పక్కనే ఉన్న చిన్న పూలకుండిని తీసుకొని విరాట్ తల మీద గట్టిగా కొట్టింది హాస్ని. ఆ అని దెబ్బ తగిలిన చోటు చేత్తో పట్టుకొని తిరిగిపోతున్న తలని కష్టంగా ఆపుకుంటూ హాస్ని వైపు చూస్తున్న విరాట్ని కోపంగా వెనక్కి నెట్టింది హాస్ని. ఆ ఫోర్స్కి విరాట్ కింద పడిపోవడంతో భయంగా అతని నుంచి దూరంగా అడుగులు వేస్తూ వెనక్కి వచ్చిన హాస్నికి అక్కడ ఉండడం ఇష్టం లేక వెంటనే హాల్లో ఉన్న తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయటకు పరిగెత్తింది. తనకు ఎదురుగా వస్తున్న సరిత, ఎక్కడికి మేడం అని అంటూ ఉంటే, ఇంట్లో నుంచి పారిపోతున్నా అని గట్టిగా ఆమె మీద అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది హాస్ని. సరిత షాక్లో ఉండగానే హాస్ని కొట్టిన దెబ్బ నుండి కొద్దిసేపటికి తేరుకున్న విరాట్ నెమ్మదిగా పైకి లేచి కూర్చున్నాడు. ఇది 3వసారి అని కోపంగా తనలో తానే అనుకుంటూ, ప్రతిసారి నీకు ఛాన్స్ ఇస్తానని అస్సలు అనుకోకు బేబీ. ఈసారి కూడా నువ్వు నా దగ్గర నుంచి దూరంగా పారిపోలేవు అని పళ్ళు కొరుకుతూ కోపంగా అనుకున్నాడు విరాట్. హాస్ని తన ఇంటికి వెళ్లకుండా నేరుగా తన ఎప్పుడూ వెళ్ళే వ్యూ పాయింట్కి వెళ్ళింది. అప్పటికే కీర్తికి ఫోన్ చేసి రమ్మనడంతో ఆమె కూడా అక్కడికి వచ్చింది. కూల్గా అక్కడ ఉన్న చైర్లో కూర్చొని సూర్యాస్తమయం చూస్తూ కీర్తి తెచ్చిన యాపిల్స్ తింటూ ఉంది హాస్ని. కుంభకర్ణుడి చెల్లెల్లా ఏంటి అతనటం? పిచ్చేమైనా పట్టిందా ఏంటి? అసలు ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు అని కోపంగా అరిచింది కీర్తి. నేను విరాట్ దగ్గర నుంచి మళ్ళీ పారిపోయి వచ్చాను అని చెప్పి తను యాపిల్ తినడం మళ్ళీ కంటిన్యూ చేసింది హాస్ని. ఛీ, ఏం చేస్తున్నావే నువ్వు? మళ్ళీ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చావా అని భయంగా అడిగింది కీర్తి. నేను నీకు అబద్ధాలు చెప్పేదానిలో కనిపిస్తున్నానా? ఈసారి నేను చస్తే కానీ తిరిగి వెళ్ళను. ఏం చేస్తాడో చేసుకోమను అని కోపంగా అరుస్తూ తన కోపం అంతా చేతిలో ఉన్న యాపిల్ మీద చూపిస్తోంది హాస్ని. ఇప్పుడు నువ్వు చెప్పింది నేను నమ్మమంటావా? నువ్వు ఇంట్లో నుంచి పారిపోయి వస్తే కనీసం లగేజ్ అయినా తెచ్చుకోవాలి కదా అంటూ పిచ్చి లాజిక్ అడిగింది కీర్తి. చేతిలో లగేజ్ లేకుండా ఇంట్లో నుంచి పారిపోకూడదని ఎవరైనా చెప్పారా? నా దగ్గర డబ్బులు లేవా? నేను కొనుక్కోలేనా? పైగా ఎక్కడికైనా వెళ్ళాలంటే అది ఎక్స్ట్రా బర్డన్ అంటూ తల తిప్పుకుంటా అన్నది హాస్ని. సరే, నువ్వన్నది కరెక్టే అనుకుందాం. ఇంట్లో నుంచి పారిపోయిన దానివి
వెళ్తే మీ ఇంటికి వెళ్ళాలి, లేకపోతే ఏదైనా హాస్టల్ చూసుకొని సెటిల్ అవ్వాలి. అంతేగాని ఇక్కడికి వస్తారా ఎవరైనా? నేను నా ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, హాస్టల్లో ఉన్నా అది విరాట్కి తెలియదు అనుకుంటున్నావా? అక్కడ ఇక్కడ కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా విరాట్కి తెలుస్తుంది. ఆయనకు తెలియకుండా నువ్వు ఒక్క అడుగు కూడా బయటకు కదలలేవు. కానీ ఇక సిల్లీ గేమ్స్ ఆపేసి ఇంటికి బయలుదేరు. హాస్ని కోపంగా చూస్తుండటంతో, సరే సరే, ఇంతకీ మీ ఇద్దరి మధ్య ఏం గొడవ జరిగింది అది చెప్పు అని తన పక్కనే కూర్చుంటానింది కీర్తి. ఆ హిట్లర్కి నన్ను బాధ పెట్టడం, భయపెట్టడం మాత్రమే తెలుసు. ఎప్పటిలా అదే చేశాడు, అందుకే పారిపోయొచ్చా. ఇక్కడికి దగ్గరలో ఏమైనా హోటల్స్ ఉంటే చూడు, లేకపోతే నైట్ అంతా ఇక్కడే ఉంటాను. ఇక నేను కూడా నీతో పాటు ఇక్కడే ఉండి నా ప్రాణం త్యాగం చేయాలన్నమాట. సరే కానీ. ఇంతలో హాస్ని ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద నెంబర్ చూసినా కాల్ లిఫ్ట్ చేయకుండా యాపిల్ తినడంలో బిజీగా ఉంది హాస్ని. అనవసరంగా ఎందుకే ఉన్న గొడవను పెద్దది చేసుకుంటావు? నువ్వు ఎలాగో విరాట్ సార్ని దాటి పారిపోలేవు. సార్ చెప్పినట్లు చేయొచ్చు కదా, కనీసం ఆ కాల్ అన్నా లిఫ్ట్ చేసి చావు. ఆ హిట్లర్కి నా మీద ఇంత త్వరగా కోపం తగ్గిపోతే వింతే ఉంది. అతను ఖచ్చితంగా నన్ను మళ్ళీ వెనక్కి రప్పించడానికి ట్రై చేస్తున్నాడు. నేను చస్తే మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళను కాక వెళ్ళను. కానీ ఆగకుండా రింగ్ అవుతున్న ఫోన్కి విసుగొచ్చి కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి అని కోపంగా అడిగింది హాస్ని. నీకు 1 అవర్ టైం ఇస్తున్నాను బేబీ, నెక్స్ట్ మినిట్ నా ముందు లేకపోతే అంటూ తన కోపాన్ని అంతా అణుచుకుంటూ అంటున్న విరాట్ మాటలకి అడ్డొస్తూ, ప్రతిసారి మీ బెదిరింపులకి లొంగిపోతాననుకోకండి విరాట్ గారు. ఈసారి ఏం చేసినా నేను వెనక్కి రాను. ఏం చేసుకుంటారో చేసుకోండి. అయినా నా తలరాతంతా ఒకరి తర్వాత ఒకరి చేతుల్లో ఇలా ఏడవాలని రాసిపెట్టి ఉంటే ఏం చేయను. ఇక నేను మీ లైఫ్లోకి రావడం అనేది జరగదు. కావాలంటే మీరు వేరే అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి. నేను దూరంగా వెళ్ళిపోయి హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను అని గట్టిగా అరిచి తన ఫోన్ని నేలకేసి గట్టిగా కొట్టింది హాస్ని. హాస్ని మాటలకు చేష్టలకు 2 చేతులతో నోరు మూసుకొని మరీ చూస్తూ ఉంది కీర్తి. ఒసే పాప, విరాట్ సార్ ఇచ్చిన ఫోన్ పగలగొట్టేశావు అని కంగారుగా అంది. పోనీవే, ఆ హిట్లర్నే వద్దనుకుంటున్నాను, ఇక ఆయన ఇచ్చిన ఫోన్ ఎందుకు? నువ్వు అనుకోవడం వరకు బాగానే ఉంది, హిట్లర్కి తెలిస్తే చంపేస్తాడు. హాస్ని తన కూర్చున్న బెంచ్కి తల వెనక్కి వాల్చుకొని కళ్ళు మూసుకొని, ఒకవేళ విరాట్కి కావ్యకి పెళ్ళైతే ఎలా ఉంటుందంటావు అని కీర్తిని అడిగింది. పిచ్చేమైనా ఎక్కిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కోపంగా అంది కీర్తి. కావ్య చెప్పింది కదే, వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని అనుకుంటున్నారని. నువ్వు తన మాటలు ఇంత సీరియస్గా తీసుకుంటావా అని ఆశ్చర్యంగా అడిగింది కీర్తి. సీరియస్గా ఎందుకు తీసుకోకూడదు కీర్తి? ఇది వాళ్ళ పెద్దవాళ్ళ కోరిక. విరాట్ వాళ్ళ అమ్మగారు నన్ను ఇష్టపడకపోవడానికి ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు. నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని సూటిగా అడిగింది కీర్తి. నేనేదో క్యాజువల్గా అన్నానంతే. అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావే? మీ భార్యాభర్తల మధ్య అసలు ఏం గొడవలున్నాయని అతన్ని వదులుకోవాలనుకుంటున్నావు? చిన్న గొడవలను పెద్దది చేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తారు ఎవరైనా? ఈ విషయం బయట తెలిస్తే విరాట్ సార్ పరువు ఏమవుతుంది? హాస్ని చేసే తిక్క పనుల వల్ల విరాట్ నలుగురిలో అవమానాలు పడతాడేమోనని ఆమె భయం. నువ్వు అంటున్నదే నేను అంటున్నానే. తన పరువు పోయే పనులు చేస్తున్న అమ్మాయిని ఎవరు మాత్రం ఎంతకాలమని భరిస్తారు? అందుకే నా గురించి పట్టించుకోవడం మానేసి ఇక నుండైనా తన గురించి పట్టించుకుంటాడు. ఏంటి, గేమ్స్ ప్లే చేస్తున్నావా? విరాట్ సార్ ఎంత మంచోళ్ళో తెలుసా? ఎవరు చెప్పారు మంచోడని? అతని అసలు రూపం నువ్వింకా చూడలేదు. సందు దొరికితే చాలు కిస్సని అని అనబోతూ ఒక్కసారిగా తన మాటలు మింగేసి కామ్ అయిపోయింది. చూసావా, విరాట్ సార్ గురించి నువ్వే తప్పుగా మాట్లాడలేకపోయావంటే ఆయనకి నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది. ఇక హాస్ని ఏం చెప్పినా వినదని అర్థమయ్యి మౌనంగా పక్కనే కూర్చుంది కీర్తి. కాల్ కట్ అయ్యాక మళ్ళీ హాస్నికి ట్రై చేసిన విరాట్ అది కనెక్ట్ కాకపోవడంతో కోపంగా తన చేతిలో ఉన్న ఫోన్ విసిరికొట్టి, ఎంత పొగరు, నాతోనే ఆటలాడుతుందా? ఒక్కసారి నా చేతికి దొరకని చెప్తాని సంగతి అని కోపంగా తన పిడికిలు బిగిస్తూ అనుకున్నాడు విరాట్. అతని కోపాన్ని చూస్తున్న దాస్, సార్ మేడం ఎక్కడుందో తెలిసిందా అని కంగారుగా అడిగాడు. హాస్ని ఎక్కడుందో ఏం చేస్తుందో అన్నీ విరాట్కి తెలుసు. కానీ తన కోసం ఒక్క ఛాన్స్ ఇవ్వాలనుకున్నాడు విరాట్.
కానీ ఇప్పుడు హాస్ని మాట్లాడిన మాటలకి దొరికితే చెంపలు పగిలేంత కోపం వస్తోంది. ఏంటి ఏమన్నది? నేను మరొకరిని పెళ్లి చేసుకోవాలా? అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది? నేను ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానని, తనంటే ఇష్టం లేదని ఎప్పుడైనా చెప్పానా? అసలు అలా ప్రవర్తించానా అని అనుకుంటున్న విరాట్ కళ్ళల్లో కోపం ఎక్కువైంది. ఎదురుగా హాస్ని ఉంటే చంపేయాలన్నంత కోపం వస్తుంది. కీర్తి హాస్ని ఇద్దరూ కొద్దిసేపటికి ఒక చిన్న హోటల్లో రూమ్ తీసుకొని ఆ గదిలోకి వెళ్ళారు. హే ఇడియట్, ఏంటిదంతా? కంపు కొడుతోంది. అసలు ఇలాంటి దరిద్రమైన హోటల్ నీకెలా దొరికిందే అని కోపంగా కీర్తిపైన అరిచింది హాస్ని. ఆ హోటల్ని చూస్తూ ఉంటే హాస్నికి వాంతులు వచ్చేంత ఫీలింగ్ వస్తోంది. వెలిసిపోయిన గోడలు, మాసిపోయిన బ్లాంకెట్స్తో ఉన్న ఆ రూమ్ని చూసిన హాస్నికి కడుపులో దేవేస్తూ ఉంటే, ఇంత బతుకు బతికి చివరికి ఇలాంటి రూమ్లో ఉండాల్సి వస్తుంది అని మనసులోనే బాధపడింది. కానీ విరాట్ నుంచి తప్పించుకోవాలంటే ఇంతకంటే మార్గం కనిపించడం లేదు ఆమెకి. నువ్విచ్చే బోర్డు 1000 రూపాయలకి ఈ రూమ్ కాకపోతే 5 స్టార్ హోటల్ రూమ్ ఇస్తారా నీకు? ఇంతకీ నువ్వు స్నానానికి వెళ్తున్నావా లేదా? ఏంటి, ఇక్కడ స్నానం చేయాలా? దాని బదులు కామ్గా పడుకోవడం బెటర్. రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి వెకేట్ చేసిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాను. కొద్దిసేపటి తర్వాత ఫోన్ చూస్తూ ఒకళ్ళు, టీవీ చూస్తూ ఒకళ్ళు తమ కాలాన్ని గడిపేస్తూ ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా బయట నుంచి పెద్ద పెద్ద అరుపులు వినిపించడంతో కంగారుగా ఇద్దరు ఒకరి ముఖాలొకరు చూసుకొని భయంతో లేచి నిలబడ్డారు. ఏమైంది? ఎందుకు బయట అరుపులు వినిపిస్తున్నాయి? ఏమో, నాకేం తెలుసు, నువ్వు కంగారు పడుకో, నేను వెళ్ళి చూస్తాను అని చెప్పి డోర్ దగ్గరికి రాబోతున్న హాస్నికి డోర్ కింద సందులో నుంచి పొగ లోపలికి రావడం కనిపించింది. అయ్యో కీర్తి, బయట ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయినట్టుంది, గదిలోకి పొగ వస్తోంది చూడు అని కంగారు పడుతూ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేసింది హాస్ని. కానీ అది ఎంతకీ తెరుచుకోలేదు. అప్పుడు ఇద్దరూ ఏడ్పు మొహాలు పెట్టుకొని ఒకరినొకరు చూసుకున్నారు. హాస్ని, కీర్తి అక్కడి నుంచి తప్పించుకుంటారా? హాస్ని ప్రమాదంలో ఉందని విరాట్కి తెలుస్తుందా? అసలు ఆ ఫైర్ యాక్సిడెంట్ ఎలా అయింది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.